ఇష్టం, యాక్టింగ్ అంటే మహా ఇష్టం. డైరెక్టింగ్, యాక్టింగ్, స్టోరీ రైటింగ్ ఇలా ఏదైనా సరే. She wants to live in cinema and die for cinema. She's none other than Divi. హలో దివి, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అందరు బాగున్నారా మీ ఇంట్లో? అందరూ సూపర్గా ఉన్నారు. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? వీఆర్ ఫైన్ యాక్చువల్లీ, అందరం బాగున్నాం. సో ఎవరికైనా కోవిడ్ వచ్చిందా? అందరు సేఫ్ అండ్ యా, అందరూ ఫైన్. నాకే ఎప్పుడో వచ్చింది, పోయింది, తగ్గిపోయింది. ఓకే, ప్రతి ఒక్కరికి వస్తుంది కదా, కామన్. వ్యాక్సిన్ తీసుకున్నారు కదా? వ్యాక్సిన్ కూడా అయిపోయింది. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని బిగ్ బాస్ ఫేమ్ దివి అని పిలవాలా, లేకుంటే జస్ట్ దివి అని పిలవాలా? హౌ డూ యూ వాంట్ టు రిప్రజెంట్ యువర్? కాల్ మీ దివి. కాల్ మీ దివి. ఓకే, నా పేరు కదా అది. లేదు దాన్ని మర్చిపోయారా? అది బిగ్ బాస్ ఫేమ్ అనడం అందరు మర్చిపోయినారా, లేదంటే అట్లనే పిలుస్తారా? నో, అలా ఏం పిలవరు, దివి అనే జస్ట్ దివి అంటున్నారు అయితే. ఓకే, నాకు మీ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టు ద ఫ్యూచర్ ప్లాన్స్ దట్ యు ఆర్ హ్యావింగ్ నౌ అవన్నీ తెలుసుకోవాలని ఉంది. సరే, సో వాట్స్ దివి నౌ? అన్నీ తెలుసుకోవాలని ఉంది. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్. మొత్తం హైదరాబాద్ పిల్లనా మీరు? హైదరాబాద్ పిల్లని. నేను పెరిగింది, నా స్కూలింగ్, నా కాలేజ్ అంతా హైదరాబాద్. అంతా హైదరాబాద్. నేను పుట్టక ముందు నుంచి డాడీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాబ్ ఉండేది. గవర్నమెంట్ బిడ్ అయితే ఆ తర్వాత మా మమ్మీ చదువుకున్నారు. మా మమ్మీ 10th డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అన్నీ చేశారు మేము పిల్లలు ఉండగానే, పెరుగుతున్న టైంలో. సో మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళం, నేను మా అన్నయ్య. మా మమ్మీ కాలేజ్కి వెళ్ళేది. సో మా బాక్స్లు ఇంటి డోర్ బయట ఉండేవి, డోర్కి తాళం వేసి ఉండేది. సో చాలా దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ వెన్ ఐ వాజ్ అ కిడ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. వావ్, ఎంటెక్ కూడా అయిపోయింది. దెన్ హౌ డిడ్ దిస్ యాక్టింగ్ హ్యాపెన్, మోడలింగ్ హ్యాపెన్? ఎప్పుడు వచ్చినారు అసలుకి? సో బీటెక్లోనే వైల్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ మై కాలేజ్, ర్యాంప్ వాక్ లాగా. అంటే ఇంటర్ నుంచే నాకు ఉంది, అంటే స్కూల్ 10th నుంచే ఉంది అనుకో. బేసిక్లీ స్కూల్లో నుంచే ఉంది ఫీలింగ్. దట్ వాస్ వెన్ యూ రియలైజ్డ్ ఇట్లా యాక్టింగ్? ఇట్స్ నాట్ రియలైజ్డ్. నా ఫ్రెండ్స్ అందరూ ఇలా వాష్రూమ్స్లో మేము వాక్ చేసేవాళ్ళం, నేను నా ఫ్రెండ్స్ కలిపి. సో వాళ్ళు వాక్స్ చూసి బాగుంది, ఐ షుడ్ టేక్ దిస్ అప్ అని కానీ, లేకపోతే మన బాలీవుడ్ యాక్ట్రెసెస్ని టీవీలో చూసి వాళ్ళ డాన్స్ని మేము ఇమిటేట్ చేయడం కానీ, ఇవన్నీ యూనో ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఫ్రమ్ టీవీస్ ఓన్లీ. సో ర్యాంప్ వాక్ షోస్ ఉన్నప్పుడు అవి చూసి ఇన్స్పైర్ అయ్యి వై నాట్ అంటూ వాక్ అయితే నేర్చుకున్నాను అలా ఇలా చేసి. సో బీటెక్లో ఒకసారి నా ఎంట్రీ టైంలో అంటే ఫ్రెషర్స్ లాగా వాక్ చేయాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ 60 members దే హ్యావ్ చోజన్ 5, అంటే 5 వరకు 10, 15, 10, 8, 5 అలా సెలెక్ట్ అయ్యారు. సో టాప్ 5 వరకు నేను వెళ్ళాను. అయితే అప్పుడు దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్. ఓకే, ఏంటిది అని. మేబీ బికాస్ ఆఫ్ యువర్ హైట్ టు, అది చాలా ప్లస్. యా, హైట్ అండ్ వాక్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. నాట్ జస్ట్ ద హైట్, బట్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద వే ఇట్ ఈస్ ర్యాంప్ వాక్ లైక్ ఎ మోడల్. దాని తర్వాత దే గేవ్ మీ మిస్ స్మైల్ అని చెప్పి ఒకటి ఇచ్చారు, ట్యాగ్. సో ఆ తర్వాత ఐ టుక్ ఇట్ అప్. కల్చరల్ యాక్టివిటీస్లో స్కూల్లో ఉండేదాన్ని, బీటెక్లో అసలు కల్చరల్ యాక్టివిటీస్లోనే లేను. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను సిబిఎస్ఈ సిలబస్ నుంచి ఇంకో సిలబస్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఆ టైంలో కల్చరల్ యాక్టివిటీస్ కాదు, నేను నా సబ్జెక్ట్స్లోనే ఫెయిల్ అవుతూ ఉండేదాన్ని. ప్రతి ఇయర్ ఫుల్ ఫెయిల్. సో ఆల్మోస్ట్ నేను 3-2కి వచ్చేసరికి నాకు 11 సప్లీ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. సో ఐ పాస్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ 4-2. అయితే అన్ని క్లియర్ చేసేసా టైంకి. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఎంటెక్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ మై క్లాస్. అంటే మాది గర్ల్స్ కాలేజ్. సో అందరి గర్ల్స్. వాట్ ఈస్ యువర్ కాలేజ్? హైదరాబాద్లో నారాయణమ్మ విమెన్స్ కాలేజ్. నారాయణమ్మ. ఓకే. బీటెక్ నారాయణమ్మ విమెన్స్ మొత్తం గర్ల్స్ కాలేజే. సో యు మిస్ బాయ్స్ దెన్ లైక్ మీ? నో, యు మిస్ బాయ్స్. ఐ మిస్ ఆబ్వియస్. ఐ డోంట్ మిస్ యు బాయ్స్. నాకైతే చాలా చిల్ ఉండేది నా కాలేజ్. ఐ యూస్ టు ఎంజాయ్ లైక్ క్రేజీ. అబ్బాయిలు ఉంటేనే పద్ధతిగా కూర్చోవాలి, జాగ్రత్తగా కూర్చోవాలి. అబ్బాయిలు లేకపోతే యూనో ద వే యూ వేర్, ద వే యూ బిహేవ్ ఇస్ ఆల్ యువర్స్. నాకేమనిపిస్తుండేనంటే ఇఫ్ ఎట్ ఆల్ బాయ్స్ ఉన్నారనుకో కొంచెం కాన్షియస్ అవుతాము, బ్యూటీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడతాము, కొంచెం మంచి చదువుకోవాలని ఉంటుంది, వాళ్ళ ముందు ఇజ్జత్ పోతే గలీజ్ ఉంటుంది కదా. లైక్ దాట్ ఐ యూస్ టు ఫీల్ పర్సనలీ. బట్ ఇట్స్ ఓకే, అయిపోయింది. సో ఐఎమ్ మేకింగ్ యూ నోస్టాలజిక్. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్, దట్ స్విఫ్ట్ లైక్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు అనిపించింది మోడలింగ్ నుండి? వాట్ వాస్ దట్ కాల్ that made you into? నేను ఒకసారి ర్యాంప్ వాక్ వెళ్ళాను. సో దెర్ వాజ్ అ ప్రోగ్రామ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఆ రోజు వాక్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు.
ఏంటి మాట్లాడటానికి దట్ మీరు మా మూవీ చేస్తారా అని అడగడానికి వచ్చారు. సో ఏంటి మూవీ అంటున్నారు, దట్స్ ఎ నైస్ థింగ్. ఆ తర్వాత నేను ఐ సెడ్ ఓకే. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగింది, ఓకే వై నాట్ ఐ ట్రై ఫర్ సినిమాస్ అని. ఆ తర్వాత ఆడిషన్స్, ఎన్ని ఆడిషన్స్, లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100+ రిజెక్టెడ్. సో అసలు ఏం చెప్తుండే, ఐ హ్యావ్ దిస్ క్యూరియాసిటీ. స్టార్టింగ్ లో నాకు కూడా రిజెక్ట్ చేస్తుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ ప్రాపర్ పర్ఫెక్ట్ ఎనఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా యాక్టింగ్ రాకపోతుండే. మేబీ కొన్ని రీజన్స్ నాకు రాకపోవడం వల్ల ఉంటుండేనేమో, ఇంకొన్ని రీజన్స్ మరి నేను క్యారెక్టర్కి సూట్ అవ్వకపోవడం. మేము అడుగుతుండేనా లైక్ ఇట్లా వై డిడ్ ఐ నాట్ సెలెక్ట్ అని చెప్పి రివ్యూ లాంటిది ఏమైనా తీసుకుంటుండేనా వాళ్ళ దగ్గర నుండి? రివ్యూ అలా ఏం తీసుకోకపోతుండే. చెప్పకపోతుండేనా వాళ్ళు? లైక్ ఎవరు చెప్పారు జనరల్గా వై యూ నాట్ సెలెక్టెడ్ అనేది నో వన్ విల్ టెల్, బికాస్ దే విల్ టెల్ యూ దట్ యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద రోల్ ఇట్ సెల్ఫ్. ఏముంది, నాకు బేసిక్లీ ఐ గో విత్ ద ఫ్లో. సో నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు వర్క్ వస్తే హ్యాపీ, వర్క్ రాకపోయినా వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇస్ ఐఎమ్ ఫైన్ విత్ వాట్ ఐ హ్యావ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే. ఎప్పుడైనా యాక్టింగ్ స్కూల్కి ఇలాంటివి ఎప్పుడైనా వెళ్ళినారా టు జస్ట్ లెర్న్ యాక్టింగ్? వైల్ గెట్టింగ్ మనీ ఓన్లీ ఐ డిడ్ ఆల్ మై యాక్టింగ్. సో నేను ఇలా కెమెరాస్ ముందు కూర్చొని యాక్టింగ్ చేస్తూ మనీ తీసుకుంటూ యాక్టింగ్ నేర్చుకున్నాను. సో ఐ నెవర్ హ్యాడ్ టు లెర్న్ అండ్ ఆల్. సో వెన్ వాస్ యువర్ ఫస్ట్ మూవీ హ్యాపెనింగ్? మహర్షినేనా ఫస్ట్ మూవీ? మహర్షియే. సో మహర్షి మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? సో విత్ మహేష్ స్టార్, మహేష్ బాబు గారు ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ ఫస్ట్ థింగ్. అండ్ సార్తో ఐ హ్యాడ్ 5 to 7 scenes, అరౌండ్ 5 to 7 scenes వైల్ షూటింగ్. ఓకే. సో వీ హ్యావ్ డన్ ఆల్ దోస్. దాని తర్వాత ట్రిమ్ చేయాల్సి వచ్చింది నా సీన్స్. కానీ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ విత్ హిమ్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇట్లా ఒకటే టేబుల్ పైన కూర్చొని యూఆర్ వర్కింగ్ విత్ అ బిగ్ స్టార్, దట్ ఈస్ యువర్ ఫస్ట్ సినిమా. అలా ఫస్ట్ సినిమాలో వెన్ యూర్ ఏబుల్ టు వర్క్ విత్ మహేష్ బాబు గారు అండ్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్ వెల్, మనకి మంచి ఫ్లర్ట్ రోల్ ఇచ్చారు. సో మీరు బాధపడ్డారా అట్లా ట్రిమ్ చేసినప్పుడు? ఏమైనా బాధ ఎవరికైనా ఉంటుంది జనరల్గా, బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ గాట్. సో అది అవుట్పుట్ మ్యాటర్స్. సో మొత్తం అయితే తీయాలి కదా, చాలా మంది మొత్తం తీసేస్తారు. సో ఐఎమ్ హ్యాపీ. దానికంటే ముందు ఇంకేమైనా తీసినారా? ఏం ఆ తర్వాత వాట్ ఎవర్ ఐ మేడ్ ఇస్ లైక్ 5-6 వెబ్ సిరీస్ అండ్ మూవీస్, అండ్ అవి ఇంకా రిలీజ్ అవ్వాలి. బిగ్ బాస్ పోకముందే ఇంకా రిలీజ్ అవుతాయి. ఓకే. ఆ తర్వాత మీరు బిగ్ బాస్కి వెళ్ళినారు. యువర్ క్లియర్ లైన్, చాలా క్లియర్ ఉండే బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నా అంటే ఫేమ్ కోసమే వస్తున్నా, నేను నాకు ఫేమ్ కావాలి. ఇప్పుడు స్టేజ్ మీద కూడా నాగార్జున గారితో చెప్పారు కదా, ఐ వాంట్ ఫేమ్ నవ్ అని. అయితే ఇప్పుడు వచ్చిన ఫేమ్కి మీరు ఫేమ్ అని చెప్పలేదు నేను. వాట్ ఐ టోల్డ్ ఇస్ ఐ హ్యావ్ డన్ క్వైట్ ఫ్యూ ఫిల్మ్స్. నేను ఎవరికి తెలీదు, కానీ ఈ బిగ్ బాస్ త్రూ నేను చాలా మందికి తెలుస్తుంది. నేను ఎప్పుడైతే అందరికి తెలుస్తానో నా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ అవుతాయి. సో నేనున్నానని అందరికి తెలియాలి కదా, మనం ఉన్నాము అని అందరికీ తెలియాలి అంటే మనమున్న చిన్న ప్రపంచంలో మన ఇన్స్టాగ్రామ్, మన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో మనం ఎంత పెట్టినా కూడా దట్ ఈస్ నాట్ బ్రాడ్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ షో యువర్ సెల్ఫ్, యువర్ టాలెంట్స్. సో బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ వాజ్ అ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ టు షో వాట్ ఐ యామ్, not in just in the terms of my acting or beauty or anything, but people had seen my real self. Ante na real character choose ishtapadadam ante that is a luck, and also it's like you have to మన క్యారెక్టర్ నచ్చడం అనేది దానికన్నా మించి ఇంకేం ఉండదు. అదే బిగ్ బాస్ ఎండింగ్లో ఒక మాట అన్నారు కదా చిరంజీవి గారు, దట్ హీల్ బి గివింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ రోల్ టు యూ అని. సమంత గారు కూడా ఒకసారి గెస్ట్ యాంకర్ లాగా వచ్చినప్పుడు, హోస్ట్ లాగా వచ్చినప్పుడు మీకు ఏదో ప్రామిస్ చేసినారు కదా, దట్ లీడ్ యాక్టర్స్ లాగా తీసుకోమని. అవన్నీ పాసిబుల్ అవుతున్నాయా? షూటింగ్ ఏమైనా? చిరంజీవి గారితో నా షూట్ ఉంది, ఇంకొక 3 monthsలో స్టార్ట్ అవుతుంది. మెహర్ రమేష్ గారు డైరెక్టర్ దానికి. సో ఆల్రెడీ మేము మాట్లాడేసాము, స్క్రిప్ట్ డిసైడ్ అయిపోయింది. అంటే నేనేం చేస్తున్నాను అనేది డిసైడ్ అయింది, నా కాస్ట్యూమ్స్ డిసైడ్ అయినాయి. సో ఐమ్ డూయింగ్ దట్. పోలీస్ ఆఫీసర్ రోల్? ఓకే. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చూడొచ్చు అయితే దివి. ఏమో ముందు చేయని చిరంజీవి గారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. సో కమింగ్ బ్యాక్ టు దిస్, రీసెంట్గా నిన్ననో మొన్ననో రిలీజ్ అయింది కదా సిలక ముక్కు దానా, అది ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ ఎట్లా అనిపించింది ఆ డాన్స్ స్పెషల్ నెంబర్ చేయడం? వి లవ్డ్ ఇట్. లైక్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు శేఖర్ మాస్టర్తో చేయడం అనేది అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దానికి తోడు కాసల సామ్ గారు రాశారు పాట, అండ్
హారికా నారాయణ్ పాట పాడింది. సో ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ అ వెరీ నైస్ సాంగ్. దానికి నేను పర్ఫార్మెన్స్ చేయడము అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. నాకు నచ్చింది. నేను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసి నాతో స్టెప్పులు చేయించడం అనేది, నాకు మామూలుగానే డ్యాన్స్ రాదు, చాలా ట్రై చేసి ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ అది. సో I've put my heart and soul into the song and I've done. How about web series? అది ఎక్కడి వరకు వచ్చింది? ఆల్రెడీ రిలీజ్ లో ఉన్నాయి అన్నారు. సో నావి బిగ్ బాస్ కన్నా ముందే నేను చాలా వెబ్ సిరీస్, ఒక 3 వెబ్ సిరీస్, ఒక 2-3 మూవీస్ చేసి వెళ్ళాను. అంటే దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ గేవ్ మీ ఆపర్చునిటీ ఇన్ బిగ్ బాస్. సో మనం నథింగ్ అయితే ఎంట్రన్స్ కూడా రాదు, ఆపర్చునిటీ రాదు. సో యూ హ్యావ్ టు డూ ఫ్యూ ప్రాజెక్ట్స్ టు గెట్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్. సో ఐఎమ్ ఎ మోడల్ ఆల్సో. ఐవ్ డన్ 6-7 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ యెట్ టు బి రిలీజ్డ్. అండ్ మొన్న ఒకటి రిలీజ్ అయింది, క్యాబ్ స్టోరీస్ అని. దానికి అది కాకుండా ఇంకొక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి విచ్ హ్యాస్ టు బి రిలీజ్. సో అవి త్వరలోనే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు చేసేవి ఇంకా ఫాస్ట్గా రిలీజ్ అవ్వచ్చు. సో ముందు చేసేవి ఆబ్వియస్గా తక్కువ బడ్జెట్ ఫిలిమ్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా కొన్ని బడ్జెట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకా అవ్వలేదు. సో ఓకే, ఒకవేళ మూవీస్ చాప్టరే లేదు మీ దాంట్లో, మీ లైఫ్లో మూవీస్ లేదు, మోడలింగ్ లేదు, ఏం లేదు అసలుకి, అయితే ఏం చేస్తుండే అసలుకి? నేను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుండే, హౌస్ వైఫ్ అవుతుండే. హోమ్లీ లాగా ఉండడం ఇష్టమా? నాకు చాలా ఇష్టం. కుకింగ్ ఎంత బాగా? చాలా లేజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. అందులోనూ ఒక శాలరీ చాలా తక్కువ వస్తుంది, దానికోసం పొద్దున్న లేచి ఈవినింగ్ వరకు జాబ్ చేయాలంటే అసలుకే చేయలేను. 9 to 5 సెట్ కాదు, నో వే అస్సలు. 9 to 5, ఒకవేళ 9 to 5 ఆఫీస్ ఉన్నా నేను 10కి వెళ్తా ఆఫీస్కి. ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఒక 15 minutes 20 minutes లేట్ అయ్యేది. అంటే దట్స్ హ్యాపెండ్ ఇన్ చిన్నప్పటి నుంచి. స్కూల్ అసెంబ్లీ డైలీ మిస్ అవుతుండే. ఓకే, సో అసెంబ్లీ మిస్ అవుతుండే, డైలీ డైరీలో పేర్లు రాస్తుండే, బ్రింగ్ యోర్ పేరెంట్స్ అని చెప్పి సిగ్నేచర్ ఉంటుండే. సో ఎవ్రీ డే ఇట్ వాజ్ అ పనిష్మెంట్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్. సో టైమింగ్స్కి నేను అంత అది కాదు, దానికి తోడు నాకు ఇంట్రెస్ట్ రావాలి. ఐ థింక్ వేర్ ఎవర్ యూ హ్యావ్ మళ్ళీ షూట్ ఉంటే అప్పుడు దానికి వెళ్ళిపోతా. ఓకే, మీటింగ్స్ ఇవన్నీ నార్మల్. నాకు షూట్ ఉన్నప్పుడు 5:30 అంటే ఇట్లా 6కి స్టార్ట్ అవుతుంటే 6కి వెళ్ళిపోతా. అక్కడ పంచువల్ కూడా అంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా, లోపల నుంచి రావాలి, హార్ట్ లో నుంచి రావాలి. మనకి ఇష్టమైన పనిలోనే మనం హార్ట్ పెట్టగలుగుతాం. కొన్ని విషయాల పైన ఇంట్రెస్ట్ ఉండదు, వెయిట్ చేస్తారులే, ఉంటారులే అట్లా. సాంగ్ ఉంటే మాత్రం అసలు ముందు కూడా సాంగ్ ఒకటి అయింది, రెడ్ బుల్స్ తాగుతా ఉంటే డాన్స్ దట్ క్యాబ్ థింగ్. మేము అసలు బిగ్ బాస్ నుంచి ఇట్లా రాగానే చూసాగానే ఇంకా దివ్వి చూడి ఇంకా చూసుకోదు, ఇంకా షీ వాంట్ లుక్ బ్యాక్, ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి అని అనిపించింది మాకు ఆ సాంగ్ చూసిన తర్వాత. మిమ్మల్ని ఈ ఫీల్డ్ లో ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. మా పేరెంట్స్ సపోర్టివ్, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు పేరెంట్స్ ఇద్దరు కూడా. నేను మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ నేను ఏ విషయం అన్నా షేర్ చేసుకోగలుగుతా. వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే వింటారు. యాక్చువల్లీ దే ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ మీ, ఇట్లా చేయకు అట్లా చేయకు అనే బదులు, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకన్నా కూడా వినే వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ఈ విషయం తెలుసు. వాళ్ళకన్నా కూడా అంటే మూవీస్ గురించి నాలెడ్జ్ నాకే లేదు, కానీ ఇన్ని రోజులకి నేను నాలెడ్జ్ కొంచెం తెచ్చుకున్నా. సో వాళ్ళు నాకు అడ్వైస్ ఇచ్చే కన్నా వాళ్ళు దే నో దట్ ఐ నో థింగ్స్ బెటర్ దెన్ దెమ్ రైట్ నౌ. సో వాళ్ళు నాకు అవునా అని వినడమే తప్పితే దే వోంట్ గివ్ మీ అన్నెసెసరీ అడ్వైజెస్ like other friends. My parents are like friends to me. Okay. So they are very supportive. సో ఇంకోటి ఏంటంటే మీరు హైదరాబాద్ పిల్ల అయ్యి ఉండి మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ 2020 అని వచ్చింది, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్స్ టు యూ గైస్. సో బేసిక్లీ దానికి ఓటింగ్ ఏదో జరిగింది, అది నాకు అసలు తెలియని కూడా తెలియదు. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళే ఆ ఓట్లో నా ఫొటోస్ పెట్టి వాళ్ళే ఓట్లు వేసేసి దే ఓన్లీ ఎంకరేజ్డ్ మీ అండ్ పుట్ మీ దేర్. టాప్ 1కి రావాలి అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ అ మోడల్గా నేను ర్యాంప్ వాక్ చేసినప్పుడల్లా నన్ను షో స్టాపర్గా తీసుకుంటే చాలు అనే ఎక్స్పెక్టేషన్సే ఉంటుండే నాకు ముందు. బట్ ఇది ఇస్ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎప్పుడైనా సరే మనకు ఒక్కళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటే చాలని అనుకుంటాము, బట్ నాకు ఇంతమంది ఉన్నారు. థ్యాంక్స్ టు యూ ఆల్. సో ఆఫ్టర్ దిస్ టైటిల్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లైక్ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఫ్రెండ్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు? ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా ఉంటారు. మనం ఒకవేళ గొప్పగా ఏదైనా అచీవ్ చేసినా వాళ్ళకి మనం చాలా తక్కువలాగే కనిపిస్తాము, ఎందుకంటే వాళ్ళు మనల్ని అట్లా చూసుంటారు కాబట్టి. నీకు వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఏం చేసినావు అని వచ్చింది, ఇలాంటి టాపిక్సే ఉంటాయి. యూఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆఫ్టర్ ద గెటింగ్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ, నాకు ఇప్పుడు టీవీ అకంప్లిష్మెంట్ అయిపోయింది. ఇప్పుడు టీవీ అనేది క్రాస్ చేసుకొని నేను థియేటర్స్ అనేవి రీచ్ అవ్వాలి, బిగ్ స్క్రీన్స్. అంటే
కోరిక అది కదా, నన్ను నేను పెద్ద స్క్రీన్లో చూసుకోవాలి అని కోరిక. అండ్ ఆ కోరిక కోసం ఐమ్ ట్రయింగ్ హార్డ్ ఫర్ ఇట్ రైట్ నౌ. ఓకే, థియేటర్స్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ 2020లో 2021లో అసలు థియేటర్స్ ఎక్కువ ఓపెన్ అవుతలేవు. సో ఇట్స్ అ సాడ్ ఇయర్ ఫర్ మూవీ పీపుల్. మీరు ఎట్లా ఫీల్ అయినారు వెన్ థియేటర్స్ వర్ క్లోజ్డ్? డిడ్ యూ మిస్ గోయింగ్ టు థియేటర్స్? ఓకే, సో బేసిక్లీ ఐ మిస్డ్ గోయింగ్ టు థియేటర్స్. ఇట్స్ నాట్ లైక్ దాట్, కానీ ఐఎమ్ అడ్జస్టింగ్ మై సెల్ఫ్ టు వాచ్ మూవీస్ ఇన్ మై ఓన్ స్క్రీన్, ల్యాప్టాప్ ముందు. అంటే నిజంగా ఒక పాండమిక్ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి ఆ పాండమిక్ తెచ్చుకొని మన పేరెంట్స్కి స్ప్రెడ్ చేసే కన్నా కూడా యూ హ్యావ్ టు బీ ఓకే విత్ వాట్ యూ హ్యావ్ రైట్ నౌ. సో ఇప్పటికైతే టీవీస్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్కి మనం ఎట్లాగో స్టిక్ అయినాము. వన్స్ ద థియేటర్స్ ఆర్ ఓపెన్, గవర్నమెంట్ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ. సో వెన్ ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ they'll open it. ఆ ఓపెన్ అయిన వెంటనే నేను మొన్న ఇట్లా రీసెంట్గా ఓపెన్ అయిన వెంటనే వైల్డ్ డాగ్ చూసాల్సి వచ్చా. సో అలా whenever there is an opportunity we go to theaters and watch it. ఒకవేళ లేకపోతే మనం మన ఇంట్లో చూసుకోవడం చాలా బెటర్ ఇప్పటికైతే. సో ఐ హ్యావ్, ఒకవేళ ఇంకా ఓపెన్ అయిపోతే నా సినిమా కూడా ఉంది రిలీజ్ అవ్వడానికి. బట్ దెన్ కెన్ యూ షేర్ దోస్ డీటెయిల్స్ విత్ us? యా లమ్మసింగి అని వైజాగ్లో నేను ఒక మూవీ చేశాను. ఇట్స్ అ నైస్ రోల్ ఫర్ మీ. అండ్ 45 days స్కెడ్యూల్ చేసి మేము అక్కడ 45 days ఒకటే సింగిల్ స్కెడ్యూల్లో కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఆ మూవీ గురించి నేను వెయిట్ చేస్తున్నా థియేటర్లో రిలీజ్ అవ్వాలని. బట్ అందరూ చూడగలిగే టైంలో రిలీజ్ అవుతేనే ఏ ఫిల్మ్ అన్నా వర్కౌట్ అవుతుంది. ఇట్ కుడ్ బీ సాడ్ డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బట్ దెన్ మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. అండ్ అందరి హెల్త్ కన్నా మన మూవీ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం రిలీజ్ చేసుకోవడము, ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్, బెటర్ ఫర్ దెమ్. యా, సిన్స్ యూర్ టాకింగ్ అబౌట్ రోల్స్, మీకు ఎట్లాంటి రోల్స్ రావాలి? లైక్ డైరెక్టర్స్కి మీరు ఇప్పుడు ఒక మెసేజ్ ఇస్తున్నారు అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ యూ కెన్ కమ్ టు మీ అని ఏం మెసేజ్ ఇస్తారు డైరెక్టర్స్కి కానీ ప్రొడ్యూసర్స్కి కానివ్వండి? ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ కమ్ టు మీ అలా ఏం లేదు. choose me first of all. Choose me in this. I am a one who got rejected in more than 100+ movies. So for me, if one good director comes to me with a movie, I'll grab it like this. So I'll not say no. First thing, I'll not say no. Second thing, until if it is not good role, ఇప్పుడు మంచి రోల్ నార్మల్గా ఏ డైరెక్టర్ అన్నా, if he has a skill and talented person, he will be giving a good role to good person. అంటే ఇప్పుడు ఇంత ట్రై చేసి ఇంతవరకు వచ్చిన తర్వాత they will be thinking, వాళ్ళకు ఒక వ్యూ ఉంటుంది. బట్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ విమెన్ రోల్, ఒక విమెన్ ఓరియంటెడ్ సినిమా. నేను ఒక 10 మందికి ఏదైనా చెప్పే సినిమా, అలాంటి మెసేజ్ ఓరియంటెడ్. అండ్ ఐ హ్యావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు విమెన్. సో నేను పైకి రాగలిగానంటే you girls or you boys also can make this happen. I come from very normal family. మన నార్మల్ ఫ్యామిలీస్లో ఉండే ప్రాబ్లమ్స్ మాకు కూడా ఉన్నాయి. సో ఎవరికైనా ఉంటాయి, కానీ అది ఓవర్కమ్ చేసుకుంటూ ఎలా వచ్చారు, హౌ డిడ్ యువర్ లైఫ్ హ్యాపెన్, అలాంటి ఒక మూవీస్ ఆర్ ఎనీ స్ట్రాంగ్ రోల్ విచ్ విల్ హెల్ప్ మీ గెయిన్ బాగా చేసిందిరా అమ్మాయి అనే టైప్ రోల్, ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు అనే టైప్ రోల్ వస్తే ఐ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్. స్ట్రగుల్ చేసి వచ్చిన వాళ్ళకి, స్ట్రగుల్ చేసి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మన హార్ట్ నుంచి అనుకొని ఇక్కడ గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుంది. మీ లోపల ఏం స్కిల్ ఉందో మీకే తెలీదు. జస్ట్ ఎక్స్ప్లోర్ దట్ స్కిల్. వీ కాంట్ బికమ్ సమ్వన్ ఎల్స్, బట్ యూ కెన్ బికమ్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ కెన్ షో ద వరల్డ్. మీరు ఏం చేయగలుగుతారో అది మీరు చూపించి వేరే వాళ్ళకి అవును కదా ఇలా చేయొచ్చు కదా అనేలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. యూ నో వాట్ యు ఆర్ బెటర్ ఇన్. మీకు ఫేమ్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? దేనికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫర్ మీ, మై పేరెంట్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ నాకు కొంచెం డబ్బులు సరిపోతాయి తినడానికి, ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇంట్లో వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీ ఇప్పుడు కూడా సరిపోతుంది ఒకవేళ ఇస్తే. మై పేరెంట్స్ నెవర్ గేవ్ మీ ఎనీ పాకెట్ మనీ. నేను మొత్తం నాది నేను చేసుకున్నది సో స్టార్టింగ్ నుంచి కూడా. కానీ ఇంట్లో ఫ్రూట్స్ కానీ వెజెస్, గ్రాసరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ఫుడ్. సో అది సరిపోతుంది. మోడలింగ్లో వచ్చే లిమిటెడ్ మనీ నా బ్యూటీకి వీటికి సరిపోతుంది. సో మనీ వాజ్ నెవర్ ఇంపార్టెంట్ టు మీ బిఫోర్ ఆల్సో. ఫేమ్ అంటే ఫేమ్ కాదు, విజిబిలిటీ. ఇట్స్ నాట్ ఫేమ్, ఇట్స్ విజిబిలిటీ.
వన్స్ యు ఆర్ విజిబుల్ టు పీపుల్, ఎప్పుడైతే విజిబుల్ అయ్యి ఈ అమ్మాయి ఈ సినిమాలో కనిపించింది, ఆ సినిమాలో కనిపించింది అంటే ఇంకో 10 సినిమా ఆపర్చునిటీస్ వస్తాయి. సో అలా ఒక 10 సినిమాల ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే, కనిపిస్తున్నామంటే డబ్బులు అవే వస్తాయి. సో ఐ థింక్ ఇవి 2 ఇంపార్టెంటా అంటే 2 ఇంపార్టెంట్, 2 లేకపోతే ఇది ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ ఐఎమ్ నాట్ దిస్, నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇఫ్ ఐఎమ్ రైట్ నౌ ఇన్ దిస్, ఒకళ్ళని ఒకటి కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. సో ఫేమ్ ఉంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తూ ఉంటే ఇంకా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ద మోర్ యూ లివ్, ద మోర్ యూ షో, ద మోర్ యూ ఆర్, యూ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ యూ వర్క్ టు గెట్ మోర్ వర్క్. సో కీప్ ఆన్ వర్కింగ్, యూ గెట్ మోర్ వర్క్. ఓకే. సో ఐ పుట్ యూ ఇన్ ఎ సిచ్యువేషన్. ఒక మూవీలో, ఒక స్టార్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది, మంచి అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తారు. ఒక నార్మల్ ఇప్పుడిప్పుడే బడ్డింగ్ స్టార్ ఉంటాడు, ఆయన సినిమాలో ఒక మెయిన్ లీడ్ ఉంటుంది, మంచి మనీ వేస్తారు. వాట్ డూ యూ ప్రిఫర్ ఇన్ బిట్వీన్? I'll take a star movie, of course I'll take a star movie. బడ్డింగ్ ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకోవాలి కదా, నా కెరియర్ నేను చూసుకోవాలి. పెద్ద స్టార్ మూవీలో నేను యాక్ట్ చేస్తే నా కెరియర్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఒక బడ్డింగ్ యాక్టర్ మూవీలో నేను పర్ఫార్మ్ అంటే 2 ఒకటేసారి వస్తే మటుకు, లేదు సపరేట్గా వచ్చినాయి అంటే 2 చేస్తా. బట్ ఒకవేళ స్క్రిప్ట్ చాలా బాగుండి నేను ఫుల్ లెంగ్త్లో ఆబ్వియస్లీ ఒక హీరోయిన్ అంటే ఫుల్ లెంగ్త్లో కనిపిస్తారు, బట్ స్క్రిప్ట్ చాలా బాగుండి దీనికన్నా మించి ఉందంటే ఖచ్చితంగా ఐ విల్ గివ్ those limited dates to the movie. But then if not, then I'll do a song only. In a given a day, any day I'll pick a song because that will do more good for me. Okay. Yeah. నాకు ఏది గుడ్ అదే కదా పిక్ చేసుకుంటా. Yes, I'll just cut. Yeah. మర్చిపోయినా బిగ్ బాస్ క్వశ్చన్ అడగలేకపోతే ఇట్లా అయిపోతుంది ఆమె. అరే నా ఫ్రెండ్స్ మొన్న నేను ఎంటెక్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే దే వర్ ఆస్కింగ్ మీ బిగ్ బాస్ క్వశ్చన్స్ ఓన్లీ. నాకేం అర్థం, నువ్వెందుకే 3rd డే వరకు మాట్లాడలేదు అన్నారు. 1 year అయిపోయింది, నేను 3rd డే మాట్లాడలేకపో, క్వశ్చన్ ఇప్పుడు అడుగుతారా మీరు అని. సో అట్లాంటి క్వశ్చన్ అడిగినా ఓకే, బట్ దెన్ యూ నో వాట్, people will stay back in some past only. People will not come out of the past and come into the next. సో కమింగ్ బ్యాక్ టు ఫుడ్, మీరు మంచిగా తింటారా లేదంటే డైటింగ్ అని మెయింటైన్ చేస్తారా? చెయ్యాలా లేకపోతే నడవదా ఈ ఇండస్ట్రీలో? లేదు, ఫుడ్ చాలా బాగా తింటాను. దానికి తోడు నేను వర్కౌట్ కూడా చేస్తా. సో నాకు ఇష్టమైన హైదరాబాదీస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఫుడ్. సో ఒకవేళ మనం ఫుడ్ తినలేకపోతే అంతకు మించి ఏముండదు ఇంకా. సో కరెక్ట్ టైంలో ఉన్నప్పుడు అన్నీ తినాలి. సో మళ్ళీ తర్వాత తినాలి అనిపించిన అన్ని ఆపర్చునిటీస్ ఉండవేమో, అంత మంచి ఫుడ్ ఉండదేమో. సో పొద్దున కూడా నేను వచ్చే ముందే చికెన్ తినేసి వచ్చిన మా ఇంట్లో. సో ఏం తిన్నారు? ఎవ్రీథింగ్. బ్రేక్ఫాస్ట్ ఏం చేసినారు ఇవాళ? బ్రేక్ఫాస్ట్ దోశ తిన్నాను. దోశ విత్ చికెన్. మంచి టేస్టే ఉన్నది. ఐ లైక్ పూరి విత్ చికెన్. ఓకే. అంటే మరి అది ఊకు ఆయిల్ అవుతుందని చెప్పి తక్కువ తింటాం, కానీ లేకపోతే నా ఇట్లా ఏం లేవు అంటే రాగిచ్చుడే. So but then I work out a lot. నేను సైక్లింగ్ వెళ్తాను, జాగింగ్ అండ్ ఆల్ అదర్ యాక్టివిటీస్, యోగా, ఎవ్రీథింగ్. yes ఆ రీసెంట్గా మీ పోస్ట్ కూడా చూసాను, ఇంటర్నేషనల్ యోగా డే రోజు. యా యూఆర్ వర్కింగ్ అవుట్ మంచి. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ వర్క్ అవుట్. మన మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ 2 ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే మనం ఫిట్గా ఉంటామో, ఎప్పుడైతే మనం ఫిట్గా ఉండగలుగుతామో అప్పుడు మనం మోర్ కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. సో వెన్ యూఆర్ ఫిట్ ఇన్ యువర్ ఓన్ బాడీ, యూఆర్ హ్యాపీ విత్ యువర్ ఓన్ బాడీ, దట్ ఈస్ వెన్ యూఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. ద వే యూ టాక్, ద వే యూ బిహేవ్, ద వే యూ సిట్, వాక్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ, it's all interlinked. You're very confident. Only thing is we have to love our bodies. Even if you are fit, you're fat, you're thin, you're chubby, doesn't matter. You have to be very confident. To be confident, first of all, పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇట్లాంటి థాట్స్ తీసేసి, ఒకవేళ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డయట్, డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ. మనం ఒక వెయిట్కి రావాలని అనుకుంటే, అంటే ఐ కేమ్ ఫ్రమ్ 72 kgs నుంచి నేను 58 kgsకి వెళ్ళా. సో ఐ ఆల్సో ఐ వాజ్ వన్స్ అ వెరీ చబ్బీ పర్సన్. సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్. మనం వాక్ చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఇట్లా కవర్ చేసుకోవడం, ఇట్లా సైడ్ లాంగ్ బ్యాక్. కానీ నాకు అందరు చెప్తుండే, ఏంటి నువ్వు సన్నగా ఉండే కదా, ఇట్లా లావ్ అయిపోయినావు, ఇట్లా ఏంటి అట్లేంటి అని. సో అవన్నీ దట్ విల్ బ్రింగ్ అ లాట్ ఆఫ్, యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ అప్పుడు. కానీ యూ షుడ్ ట్రై హార్డ్. నేను 3 months కంటిన్యూస్గా జాగింగ్ యోగా చేసి ఐ లాస్ట్ ఇట్ ఇన్ 3 months. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ రిలేషన్షిప్ స్టేటస్, are you single or ready to mingle? I'm single, yeah, ready to mingle.
ఎందుకు అట్లా లైక్ యూ మస్ట్ బీ హ్యావింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ రైట్ బికాస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా. అలాగే అందరు అనుకుంటారు, బ్యూటిఫుల్గా ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉంటాడా అట్లా అంటున్నా అయితే అంటున్నా జస్ట్ సేయింగ్. సో బేసిక్లీ అందరు అలా అనుకునే ఎవరు ట్రై చేయరేమో. అంతేనా? అంతే. ఐ మీన్ కొంతమంది ఇట్లా మైండ్ చూసి పడిపోతారు కదా, అట్లా అట్లా ఎవరైనా ఉండేనా మీకు స్కూల్ టైమ్స్లో, కాలేజ్ టైమ్స్లో? నాకు క్రషెస్ ఉండే, మేబీ వాళ్ళకు కూడా నేనంటే ఇష్టం ఉంటుండేనేమో ఎవరైనా. బట్ యూ డిడ్ంట్ గో అండ్ టెల్ దెమ్? నో. ఎందుకు అట్లా? స్కూలింగ్ వాట్ go and tell it's okay. No, it's not like that, but I used to like them ante. We don't even know what is love then. And ఇప్పుడు దాని తర్వాత బీటెక్ లో గర్ల్స్ కాలేజ్, ఎంటెక్ లో గర్ల్స్ కాలేజ్, వాజ్ నెవర్ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్. నేను ఎప్పుడు ఇట్లా గర్ల్స్ అనే ఉంటుండే, ఒక 10-15 గర్ల్స్ తో పార్టీ చేసిన, కాఫీ షాప్కి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా. సో ఇట్ వాజ్ ఆల్ గర్ల్స్ థింగ్. దాని తర్వాత వెంటనే ఇట్లా కెరియర్ లోకి వచ్చేసి సో ఐ రిమెంబర్ దిస్ సేయింగ్. ఇప్పుడు మీరు అప్పుడేం తెలుస్తుంది అని, కానీ ప్రభాస్ డైలాగ్ గుర్తొచ్చింది, లవ్ చేయండి డూడ్ ఏమవుతుంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు లేదంటే రిజెక్ట్ చేస్తారు, సంథింగ్ మిర్చిలో డైలాగ్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది నాకు. ఎప్పుడేం లేకుండే నా బ్రేక్అప్ రిలేషన్షిప్ అట్లా. there was one, it is over. It's over అంతే. బాయ్ చెప్పినట్టే బాయ్. చాలా బాబాయ్. మళ్ళీ ఇంకొక ఎవరైనా ట్రై చేస్తున్నారా? లేదు ఇట్లేం లేదు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై కెరియర్. బట్ లైక్ జనరలీ I say I'm single, ready to mingle and all, but then I'm more interested in my career right now. నేను ఏదైనా చేయాలి, ఏదైనా చేసిన తర్వాత అప్పుడు ఐ థింక్ దట్ విల్ హెల్ప్ మీ మోర్. ఏం చేయకుండా అంత ఫోకస్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోయి ఏదో మైండ్ సెట్లో నేను ఏదో చేస్తే, ఇంత కష్టపడి ఏమీ లేకుండా ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఫోకస్. ఓకే, హ్యావింగ్ కిడ్స్ ఎట్ 30, okay, marrying at 40. I mean, and you have kids without marrying? I'm asking, what is the question that you ask? First preference ఏంది మీకు? I mean, అంటే both are, అంటే నువ్వు అడిగే క్వశ్చన్ wrong basically. So one second, if at all someone is in industry and they don't want to show that they are married, why will they have kids? ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీ ఫ్యూచర్ ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అని. సో మేబీ ఇన్ ఫ్యూచర్ మ్యారేజ్ అనే థింగే లేదు, బాయ్ ఫ్రెండ్ అనే థింగ్ లేదంటే మ్యారేజ్ అనే థింగ్ ఎక్కడో ఉంటుంది, కిడ్స్ అనే థింగ్ ఇంకెక్కడో ఉంటుంది. సో అవి ఎక్కడ అసలు నా మ్యాప్లోనే లేవు. ఓకే, అసలు దాన్ని డిలీట్ చేసినారు ఇప్పటికైతే డిలీట్. వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ అనదర్ 5 years? నా ప్యాషన్, నా గోలే నన్ను నేను పెద్ద స్క్రీన్లో చూసుకోవాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చూసుకుంటా, దాని తర్వాత మేబీ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ రెగ్యులర్లీ ఆఫ్టర్ దాట్. సో ఐ వాంట్ టు బికమ్ అ నైస్ యాక్ట్రెస్. అలా ఈ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఈ అమ్మాయిలో స్కిల్ ఉంది అని ఆల్రెడీ ది లాట్ ఆఫ్ పీపుల్ తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాము, తెలుగు అమ్మాయికి ఛాన్సులు ఇద్దామని ఆల్రెడీ చాలామంది అనుకుంటున్నారు. అండ్ అలాంటి కమెంట్స్ నా కమెంట్ బాక్స్లో చూస్తున్నాను. అండ్ ఐ వాంట్ మోర్ ఆఫ్ దాట్ టు హ్యాపెన్. నా పైన నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, నా పైన ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నేను లైఫ్ని, నాకు ఒక డ్రీమ్ ఉంది, ఐ వాంట్ టు అచీవ్ దాట్. ఇప్పుడు అవన్నీ చెప్పినా అవి అవ్వకపోతే చెప్పాలి. యూ షుడ్ టెల్ యువర్ డ్రీమ్స్ అవుట్. అప్పుడే ఐ వాంట్ టు బికమ్ ఎ నైస్ యాక్ట్రెస్ అంతే. ఇప్పుడు ఫర్ వాట్ ఎవర్ ఐ am right now, I want to be better of what I am right now in 5 years. So 5 times better than what I am right now. Do you know any other languages? I speak 5 languages. 5 languages. So ఏమైనా ఆపర్చునిటీ వస్తే చేస్తారా వేరే లాంగ్వేజెస్ లో? చేస్తా ఖచ్చితంగా. నేను యాక్చువల్లీ తమిళ్ చెన్నైకి వెళ్ళి టెస్ట్ షూట్ ఇచ్చేసి వచ్చా. సో ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ వర్క్స్ అవుట్ ఫర్ మీ, దెన్ ఐ విల్ గో అండ్ పర్ఫార్మ్ దేర్. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ ప్లేస్. ఎప్పుడైతే ఒకటే లైఫ్ ఉంది, ఆ ఒక లైఫ్లో ఎన్ని ఛాన్సులు వస్తే అన్ని ఛాన్సులు, ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో అంత ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? యాక్టింగా, డాన్సింగా, అసలు దేంట్లో మీరు పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారు మీరు? మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ మై ఎక్స్ప్రెషన్స్. ఐ మీన్ ఐ కెన్ గివ్ అ వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్. మాట్లాడకుండానే నేను క్వశ్చన్ అడగగలుగుతా, ఆన్సర్ చెప్పగలుగుతా. సో కళ్ళతో నేను మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతా అని చాలామంది నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ అది. సో మై ఐస్ are my plus. So there are few pluses in me which are minuses also. Like people say me height me plus, me height me minus, me kalle me plus, me kalle me minus. Ala konni antaru and they are real. So I can express, I can also అంటే నా నిజంగా లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఎక్స్ప్రెషన్స్ కాదు కదా ఏమి ఇవ్వలేను. సో నేను అప్సెట్ ఉన్న రోజు మాత్రం నా పర్ఫార్మెన్స్ ఇలా డౌన్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ ఓన్లీ ఐ కెన్ డూ మై యాక్టింగ్. సో ఆఫ్ స్క్రీన్లో నేను బాగాలేకపోతే ఆన్ స్క్రీన్ నేను ఏం చేయలేదు. ఓకే, అండ్ ఫైనలీ వాట్ ఈస్ దట్ మోటివేషనల్ కోట్ దట్ కీప్స్ యూ స్ట్రాంగర్ ఎవ్రీ డే? The lot of motivational quotes. You're stronger than what you are.
ఇది నేను ఎప్పుడు నాకు నేను అనుకునేది, you're stronger than what you are, you're stronger than what you know about yourself అని, లేకపోతే go with the flow అని, సో not today అని, you're not failing today అని, లేకపోతే a lot of things which I keep saying to myself. సో ఏదన్నా నొప్పి వస్తుంది అనుకో, ఎక్కడైనా ఇంజెక్షన్ కానీ లేకపోతే ఇక పెద్ద దెబ్బ తగిలింది నొప్పి వస్తుందంటే ఇంకా అదే చాలా చిన్న పెయిన్ అలా అలా వాట్ ఎవర్. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద థింగ్స్ దట్ ఐ డూ ఎవ్రీ డే, ఐ మోటివేట్ మై సెల్ఫ్ ఇన్ లాడ్ ఆఫ్ అదర్ థింగ్స్. సో నాకేం చేయడానికి పని లేదు, ఈరోజు మూవీ లేదు, మూవీ షూట్ ఇంకా నెక్స్ట్ 10-15 days వరకు లేదు అంటే నేను నా గార్డెనింగ్ చేసుకుంటాను, పెయింటింగ్స్ వేసుకుంటా, మ్యూజిక్ వింటా, ఐ రైట్, ఐ లిసన్, ఐ talk to many people, I explore for work. So I never feel bad for anything. ఏంటంటే ముందు లేదు ఇప్పుడు లేదు అంతే. there is time for everything and you have to utilize that time in different ways. సో అది లేకపోతే నా పర్సనల్ యాక్టివిటీస్కి చాలా టైం వస్తుంది. సో there are a lot of quotes which I say to myself which I perform also on a regular basis to myself. So you believe there is a space for everything? టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది, టైం రావాలి, టైం వచ్చినప్పుడే వర్కౌట్ అవుతుంది, లక్ కూడా ఉండాలి దాంతో. ఒకవేళ మోటివేషన్ లేని రోజు, కాన్ఫిడెన్స్ లేని రోజు, వుడ్ యూ రాదర్ మేడం జస్ట్ కామ్గా ఉండిపోతారా? అదనా అట్లేం లేదు, కాన్ఫిడెన్స్ లేకపోయినా సరే నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటా. నేనైతే ముందు బయట అయితే ధైర్యంగా నుంచుంటా, లోపల ఎంత భయం ఉన్నా కూడా బయటకు కనిపించనియను. మొన్న లైక్ ఐ టోల్డ్ టెస్ట్ షూట్లో నాకు నార్మల్గా లైక్ అన్లైక్ అదర్ పీపుల్స్ మై తమిళ్ ఇస్ బ్యాడ్, వాళ్ళు చేసినట్టు నేను చేయలేనేమో. స్టార్టింగ్లో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోయినా కూడా మెల్లమెల్లగా మాట్లాడుతున్న కొద్దీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. లాంగ్వేజ్ వచ్చా రాదా ఇది కాదు ఇంపార్టెంట్, హౌ ఆర్ యూ ఏబుల్ టు గివ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్, అంటే నేనున్న ఫీల్డ్లో. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో హౌ కమ్ యూ లర్న్ ఆల్ దీస్ 5 languages? ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మూవీస్ చూసుకుంటూ, మాట్లాడుతూ, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అట్లా నేర్చుకున్నా. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా అవుతుంది. సో ఓన్లీ యూ హ్యావ్ టు బీ ఇంట్రెస్టెడ్. మన కెరియర్ పట్ల ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేయాలి అది చేయాలని అనుకుంటే ఏదన్నా అవుతుంది. థ్యాంక్ యూ దివి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రేయా. షీ బిలీవ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా సాధించగలుగుతామని. అండ్ దాట్స్ ఫర్ అవర్ షో.